అనగనగా ఒక ఊరిలో శంకరభట్టు అనే గణిత పండితుడు ఉన్నాడు. ఆయన గణిత శాస్త్రంలో చాలా ప్రసిద్ధుడు. ఒకసారి రామన్న సభలో ఉండగా శంకరభట్టు అనే గణిత పండితుడు వచ్చాడు. ఆయన గణిత శాస్త్రంలో చాలా దిట్ట. దేశ విదేశాలలోని అనేక మంది పండితులను గణిత శాస్త్రంలో ఓడించి రామన్న రాజ్యానికి వచ్చాడు. రామన్న గారు, నా పేరు శంకరభట్టు. నేను గణిత శాస్త్రంలో అనేక మంది పండితుల్ని ఓడించి చాలా బిరుదుల పథకాలతో పాటు కనకాభిషేకం వంటి గొప్ప సత్కారాలు పొందాను. గణిత పాండిత్యంలో నాతో పోటీపడి ఓడించేవారు ఈ సభలో ఉన్నారా? నాతో గణిత శాస్త్రంలో చర్చకు రావాల్సిందిగా సవాల్ విసురుతున్నాను అంటూ ఎంతో గర్వంగా అన్నారు. విద్యకు తగిన వినయం విధేయత లేకుండా చెలరేగిపోతున్న శంకరభట్టుకు గుణపాఠం చెప్పి గర్వభంగం కావించాలని రామన్నగారు భావించారు. అందరూ పోటీకి సిద్ధమయ్యారు. వెంటనే శంకరభట్టు మాట్లాడుతూ, మహారాజా, నేను ఈ పోటీల్లో ఓడిపోతే నా బిరుదులు పథకాలు మీ పాదాల వద్ద ఉంచి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గెలిస్తే మీరు నాకు అర్ధరాజ్యం బహుమతిగా ఇవ్వాలి అన్నాడు శంకరభట్టు. వెంటనే మర్యాదరామన్న స్వయంగా పోటీకి సిద్ధమని ప్రకటించారు. శంకరభట్టు గారు, మీరు చెప్పినట్లే ఒకవేళ మీరు గెలిస్తే మా అర్ధరాజ్యాన్ని మీకిస్తాము. ఓడిపోతే మీ పథకాలు బిరుదులు ఇక్కడ పెట్టడమే కాక మా రాజ్యంలో ఓడిపోయామనని చెప్పుకుంటూ బ్రతకాలి అన్నారు రామన్న. అందుకు శంకరభట్టు అంగీకరించారు. ఇంకా మీరు అడగవలసిన ప్రశ్నలు అడగండి అన్నారు రామన్న. అప్పుడు శంకరభట్టు, నేను ముచ్చటగా 3 ప్రశ్నలు అడుగుతాను. ఒక గొర్రెల కాపరి కొన్ని గొర్రెలను తోలుకుని అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ అడవిలో వర్షం వచ్చింది. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. గొర్రెల కాపరి చెట్టుకొక గొర్రె చెప్పున కట్టేశాడు. కానీ అతడు తలదాచుకోవడానికి ఒక చెట్టు కూడా మిగల్లేదు. వెంటనే గొర్రెల కాపరి చెట్టుకు 2 గొర్రెల చొప్పున కట్టివేయగా అతడు నిలబడడానికి ఒక చెట్టు మిగిలింది. గొర్రెల కాపరి తోలుకుపోయిన గొర్రెలెన్ని, అక్కడ ఉన్న చెట్లు ఎన్ని అని తన మొదటి ప్రశ్నను సంధించాడు శంకరభట్టు. దీనికి సమాధానాన్ని సభాసదులు చాలామంది ఆలోచించారు. కానీ ఎవరికీ తట్టలేదు. మర్యాద రామన్న చిరునవ్వులు చెందిస్తూ, గొర్రెల కాపరి తోలుకుని వెళ్ళిన గొర్రెలు 2, చెట్లు కూడా 2 అది సరైన సమాధానమే అని శంకరభట్టు అంగీకరించి 2వ ప్రశ్న అడిగారు. ఒక మైదానంలో తూర్పు దిక్కున కొన్ని బాతులు ఉన్నాయి, పడమటి దిక్కున కొన్ని బాతులు ఉన్నాయి. తూర్పు దిక్కున గల బాతులలో ఒక బాతు పడమటి దిక్కు బాతుతో మాట్లాడుతూ, మిత్రులారా, మీలో ఎవరైనా ఒకరు మాలోకి రండి, అప్పుడు మీ సంఖ్య కన్నా మా సంఖ్య రెట్టింపు అవుతుంది అని అన్నది. ఆ మాట విన్న పడమటి వైపు ఉన్న ఒక బాతు తూర్పు దిక్కున ఉన్న బాతుతో మాట్లాడుతూ, మిత్రులారా, మీరు చెప్పింది సహేతుకంగా లేదు. మీలో నుండి ఒకరు మాలోకి వస్తే మీరు మేము సమానంగా ఉంటాం అని అంది. ఇంతకు తూర్పు దిక్కున ఉన్న బాతులెన్ని, పడమర దిక్కున ఉన్న బాతులెన్ని అని శంకరభట్టు ప్రశ్నించారు. వెంటనే రామన్న తడుముకోకుండా, తూర్పు వైపు 7 బాతులు, పడమటి వైపు 5 బాతులు ఉన్నాయి అని చెప్పారు. ఆ సమాధానం సరైనదే అని శంకరభట్టు అంగీకరించారు. మర్యాద రామన్న 2 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడంతో శంకరభట్టు ముఖం మాడిపోయింది. ఆ తరువాత 3వ ప్రశ్న అడిగాడు. ఆకాశంలో కొన్ని చిలుకలు ఎగురుతున్నాయి. క్రింద ఉన్న ఒక పిల్లవాడు వాటితో మాట్లాడుతూ, చిలుకల్లారా, మీరు మొత్తం ఎంతమంది అని అడిగాడు. అందులో ఒక చిలుక పిల్లవాడితో మాట్లాడుతూ,
బాలుడా, మేము ఎంతమందో ఆ సంఖ్యకు మళ్ళీ అంత కలిపి ఆ మొత్తంలో సగం మళ్ళీ చేర్చి నీతో కలిపితే 100 మందిని అవుతాము. మేము ఎంతమందిని అయ్యామో నువ్వే తెలుసుకో అని సమాధానం చెప్పి ఎగిరిపోయాయి. ఆకాశంలో ఎగిరే చిలుకలు ఎన్ని అని తన మూడవ ప్రశ్నను అడిగాడు శంకరభట్టు. ఆకాశంలో ఎగిరే చిలుకల సంఖ్య 33. కావాలంటే లెక్క సరిచేసుకోండి. అన్నారు రామన్న. రామన్న గారు చెప్పిన 3 సమాధానాలు సరైనవే అంటూ శంకరభట్టు ప్రశంసించారు. రాజ్య గౌరవ ప్రతిష్టలను కాపాడిన రామన్నకు అందరూ జేజేలు పలికారు. శంకరభట్టు ఓటమిని అంగీకరించి తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు.